వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముదురుతున్న ఇంధనాల ఫ్యాక్టరీ వివాదం. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖైదీలకు సంఖ్యలు వెయ్యరాదు అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చినాయి. అయినప్పటికీ పెడచెవిడి పెట్టిన పోలీసులు ఈరోజు ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించిన గత నెల ఏదైతే ఉద్యమం జరిపారో, ఆందోళన లేపెట్టారో, అక్కడ 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇంధనాల ఫ్యాక్టరీ ద్వారా మనకు అనేక సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, రైతుల పంటలు నష్టపోతాము అని ఏదైతే ఆందోళన చెప్పారో 12 గ్రామాల ప్రజలకు సంబంధించింది అనేక మందిపై, అంటే దాదాపుగా 41 మందిపై ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 12 మందిని రిమాండ్కు పంపించారు. 12 మందికి రిమాండ్ పంపించిన తర్వాత మహబూబ్ నగర్ కోర్టు వారికి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ పేపర్స్ సబ్మిషన్ చేయడంలో కొంచెం ఆలస్యమైనందున వారిని కోర్టుకు హాజరుపరిచే సమయంలోనే సంఖ్యలు వేయడానికి తీవ్రంగా ఖండిస్తున్న ప్రజా సంఘాలు, ఆ ప్రజా సంఘాలు ఎప్పుడైతే అక్కడ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, తన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించారు సంఖ్యలు వేయడానికి. ఆ సంఖ్యలు వేయడానికి ఏదైతే వ్యతిరేకించిన సమయంలోనే ఒక ఆర్ఎస్ఐ, ఇంకో 2 ఏఆర్ఎస్ఐలను అక్కడ సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఇదే ఇంధనాల ఫ్యాక్టరీకు సంబంధించిన నిజ నిర్ధారణకు వెళ్ళవలసిన ఎవరైతే నాయకులు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారో వారిని అక్కడనే ఆ ప్రదేశాన్ని ఎంటర్ కాకుండా వారిని అడ్డుకొని వారిని కూడా అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టినట్టు కూడా ఒకటి నిన్న జరిగిన సంఘటన. ఈ విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఇంధనాల ఫ్యాక్టరీ మదనపల్లి గ్రామానికి సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే ఉన్నదో, గాయత్రి రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఫ్యూల్ ఎనర్జీకి లిమిటెడ్ సంబంధించిన వారు గత సంవత్సరమే దీనికి అనేక ఏదైతే అక్కడికి సంబంధించిన ఎన్ఓసీలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఫ్యాక్టరీ నిర్వహించడానికి ప్రతిదీ వారి అనుమతులు పొందారు. ఆ అనుమతులు పొందిన తర్వాత 2 గ్రామస్తుల నుంచి వెళ్ళి దాదాపుగా 30 నుండి 40 ఎకరాల భూమిని సేకరించిన 190 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ ఫ్యాక్టరీ నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదైతే కొరత ఉన్నదో ఆ ఇంధనాల ఫ్యాక్టరీని నిర్మించడానికి మ్యాక్సిమం సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి దాన్ని అనేక మంది దీని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మించడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అయితే ఇది కాలుష్యం దృష్ట్యా ప్రతి విషయంలో ఇది హానికరం అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన బేడీలు సంఖ్యలు వేసి ఏదైతే కోర్టుకు హాజరుపరిచారో ఈ విషయంలో పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే మేము బేడీలేచాము అని చెప్తున్న పోలీసులకు సంబంధించి ఈరోజు ఒక ఆర్ఎస్ఐ, ఒక ఏఆర్ఎస్, 2 ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేయడంతో ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే రైతులకు సంఖ్యలు. ఈ విషయంపై మనతోని మాట్లాడడానికి పౌర హక్కుల నాయకులైనటువంటి గడ్డం లక్ష్మణ్ గారు నిన్న ఏదైతే వెళ్ళడానికి ప్రయత్నం చేశారో వారు కూడా జూమ్ లింక్లో ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రానికల్లా విడిచిపెట్టలేదు. ఆ విషయంపై మనతోని మాట్లాడడానికి లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొలుపుల అమరేందర్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే సిపిఎం నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి సామ్యూల్ కార్తిక్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతోటి జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒక్కసారి గడ్డం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఈరోజు నిన్న ఏదైతే మీతోని సంఘటన జరిగిందో నిజ నిర్ధారణకు వెళ్ళవలసిన సమయంలోనే మిమ్మల్ని పోలీసులు అడ్డుకొని అక్కడ అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి నిన్న ఏదైతే పోలీసులు రైతులకు సంఖ్యలు వేశారో ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? అసలు మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారండి పోలీసులు? నమస్కారం లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. కరెక్ట్గా నిన్న ఇదే టైంకు మేము ఇటిక్యాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడి ఉన్నాం. మాకు తెలియదు ఈ కరెక్ట్గా ఇదే టైంకు ఒకవైపు రైతులను
కోర్టులో బేడీలతో హాజరుపరుస్తున్న విషయం కూడా మాకు తెలియదు. మేము పెదదన్వాడ వెళ్ళాలని ఎర్రవల్లి చౌరస్తాలో కలుసుకోవటం కోసం అందరం అక్కడ పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం అక్కడ కలుసుకొని మిగతా మిత్రులు వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేశాం. వెయిట్ చేస్తున్న కొద్ది సమయానికే పోలీసులు రావటం, మమ్మల్ని రోడ్డు మీదనే నానా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టిండ్రు. మీరు ఆధార్ కార్డు ఇవ్వండి అంటారు. ఆధార్ కార్డు ఇవ్వద్దు అని ఎక్కడ పడితే అక్కడ ఎవరికంటే వాళ్లకు ఇవ్వకూడదని స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఉన్నది. పోలీసులు ఈ వ్యవస్థను గౌరవించరు, కోర్టులను గౌరవించరు, ముఖ్యంగా పౌరులను గౌరవించరు. మీ ఐడెంటిటీ తెలియాలి కదా అంటారు. ఐడెంటిటీ ఏంటి? పక్కా తెలంగాణ మాట్లాడుతున్నాం, మేము తెలంగాణకు చెందిన వాళ్ళం. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. అసలు మీరెవరు అడగటానికి అని మేము ప్రశ్నించాం. దురుసుగా ప్రవర్తించిన పోలీసులు అక్కడే అవుట్ పోస్ట్ ఉంటుంది ఎర్రవల్లి చౌరస్తాలో. ఆ అవుట్ పోస్టుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా వాళ్ళ జీబులో ఎక్కించుకొని 2 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఇటిక్యాల గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయితే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకేమైనా తేడా కనబడుతున్నదా అనేది ప్రజలు ఇవాళ ఆలోచించాలి. కాకతీయ యూనివర్సిటీలో ఒక చిన్న డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న హాల్ ఉంటుంది. ఆ హాలులో పీడిఎస్యు విద్యార్థులు శాంతి చర్చలు జరపాలని సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడికి ఏఎస్పీ వచ్చి మొత్తం బ్యానర్స్ అన్ని పీక్ పడేసి యూనివర్సిటీ హాల్కు పోలీసులే తాళం వేసి వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపించిండ్రు. యూనివర్సిటీ ఎవరిది, స్వయం ప్రతిపత్తి ఉంటుందా లేదా, పోలీసులకు వైస్ ఛాన్సలర్ను కాదని, రిజిస్ట్రార్ను కాదని, కాలేజ్ ప్రిన్సిపల్ను కాదని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాదని అందరినీ బేఖాతరు చేసి సుప్రీం పవర్స్ పోలీసులకు ఎవరిచ్చారనేది ప్రశ్న. ఆ మరుసటి రోజులు మిర్యాలగూడలో ర్యాలీ తీస్తే అడ్డుకున్నారు. ఇంకో రోజు వరంగల్లోనే ర్యాలీ తీస్తే అడ్డుకున్నారు. ఎక్కడ కూడా ప్రజాస్వామిక వాతావరణం, ప్రజాస్వామికమైన ఆందోళనలు జరగకుండా చూస్తున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులుగా ఉండి చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే పౌర ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెడతాం, పౌర హక్కులను కాపాడుతాం, ఇది నేను ఇస్తున్న 7వ గ్యారంటీ అని చెప్పిండు. 7వ గ్యారంటీ ఏమైంది, పౌర హక్కులకు ఏమైంది అని అడుగుతున్నాం. అదే గద్వాలలో చైతన్య మహిళా సంఘం వాళ్ళు 2024 ఫిబ్రవరిలో ఒక సభ పెట్టుకుంటే ఆ సభ మీద దాడి చేసి పోలీసు వాళ్ళు వంట చేసుకోవటానికి తీసుకొచ్చిన సామాను, కూరగాయలు, తిండి గింజలు, బియ్యము చిందరవందర చేసి ఆ సభను భగ్నం చేసిండ్రు. ఎక్కడ ఆగిపోయింది నిర్బంధం? నిజానికి ఈ నిర్బంధం ప్రయోగించటంలో వస్తున్న ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వాన్ని మరొక ప్రభుత్వం మించి నిర్బంధం ప్రయోగిస్తుంది. కానీ ప్రజాస్వామిక బద్ధంగా పరిపాలిద్దాం, ఆర్టికల్ 19 ప్రకారంగా సభలు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ దేశంలో పౌరులు
ఎక్కడైనా స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది అని రాజ్యాంగం ఏదైతే ఘోషిస్తున్నదో రాజ్యాంగం చెబుతున్న విషయాలను పాటించరు. అసలు ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా అని అర్థమవుతుందా? మేము మొదలే అడిగాం పౌర హక్కుల సంఘం, మొట్టమొదలే అడిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీ ప్రభుత్వం కూడా పోలీసుల చేతిలోకి జారుకుంటుందా అని అడిగిండు మా సీనియర్ నాయకులు ప్రొఫెసర్ అరగోపాల్. ఇప్పుడు మనకు కనబడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రమానుగతంగా మెల్లమెల్లగా పోలీసుల చేతిలోకి జారిపోయింది. మేము ఎర్రవల్లిలో అరెస్ట్ అవుతున్నప్పుడు మాకు ఇతరత్రా చాలా పని ఉంది, మేము ఆ ఇథనాల్ కంపెనీ పెట్టే చోటుకి వెళ్ళము, పెద్దదన్వాడకి వెళ్ళము, హైదరాబాద్కి వెళ్తాము అంటే వినిపించుకోకుండా వాళ్లకు ఇంకొక టీమును అరెస్ట్ చేయగలిగాం అని పై అధికారులకు చెప్పటం కోసం, మీరు మా వెంబడి రాండి, కావాలంటే మేము హైదరాబాద్ బస్సు ఎక్కుతాం, మాతో పాటు రాండి, మాకు వేరే పనులు ఉన్నాయి అంటే కూడా వినలేదు. మాకు ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్స్ ఉన్నాయని అక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయటంలో న్యాయం ఏముంది? అంటే రైతులను చేరుకోవద్దా? పౌర హక్కుల సంఘాలు రైతులను కలిసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోకూడదా? ఆ స్వేచ్ఛ లేదా? రైతులు హక్కుల సంఘాలను కలిసే రైతులకు స్వేచ్ఛ లేదా? పచ్చని పంట పొలాలు పండుతున్న ఆ పొలాల్లో విషతుల్యాన్ని వ్యాప్తి చేసి, ఆ విషవాయువులను వ్యాప్తి చేసి, మనకు చిత్తనూరు అనుభవం ఉంది. చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ ఆల్రెడీ ఆ గ్రామస్తులందరూ వ్యతిరేకించినా గానీ అక్కడ ప్రారంభించబడితే జింకలు చనిపోయినాయి, నీటి కాలుష్యం అయ్యి చేపలు చనిపోయినాయి, అక్కడ ఏ జంతువులు జీవించటానికి లేదు, రైతుల పొలాలన్నీ కలుషితం చెంది ఉన్నాయి. ఇంత కాలుష్యం వెదజల్లుతున్న ఆ కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఇవాళ ప్రజలందరూ అడుగుతున్నారు. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి ప్రశ్నిస్తా ఉంది. ఓకే సార్, ఇదే విషయంపై పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే గడ్డం లక్ష్మణ్ గారు చెప్తున్నారో, నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగే సమయంలోనే ఇక్కడ వారికి అదుపులోకి తీసుకుంటున్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల వరకు ఎక్కడ కూడా ఖైదీలకు కానీ ఎవరైనా కానివ్వండి వారికి సంఖ్యలేసే అధికారం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే సరైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏదైతే ఆందోళన చేపట్టారో వారిని అరెస్ట్ చేయడమే తప్ప అయినప్పటికీ ఆ అరెస్టును ఇంకొకసారి రిమాండ్లో ఉన్న ఖైదీలను కూడా సంఖ్యలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఇప్పుడు చెప్తున్నారు మన గడ్డం లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజాస్వామ్యంలోనో తొక్కదొచ్చారో అదే పద్ధతి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, అందరికి నమస్కారం. ఏదైతే ధన్వాడలో పెద్ద ధన్వాడలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిన తరుణంలో అక్కడ 12 గ్రామాల ప్రజలు దగ్గర 1500 మంది చుట్టుపట్ట ప్రాంతాలంతా కూడా నేను అనుకుంటా 23 జనవరి 2025 నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం మొదలు పెట్టారు. మా దగ్గర వద్దు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు రేపొద్దున పొల్యూషన్ కానీ లేకపోతే పంటలు పండించే అవకాశాలు కూడా, లేకపోతే వాటర్ డిశ్చార్జ్ ఏదైతే కంటామినేట్ అవుతుందో ఇవన్నీ కూడా మాకు ఇష్యూస్ వస్తాయి, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. అనుకుంటా అక్కడి నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు దగ్గర ఒక 4-5 నెలలు వరుస పెట్టి మరి ధర్నాలు, రాస్తారోకోలు, ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దన్న ఆలోచనతోటి ఆ ప్రజలందరూ కూడా వస్తే ఒక రోజు నేను అనుకుంటా ఆ రోజు అక్కడ వాళ్ళ మీద లాటరీ ఛార్జ్ కానీ కొంతమందిని అరెస్ట్ చేయటం, దాంట్లో 12 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం. నిన్న ఈ కోర్టుకు తీసుకొచ్చే తరుణంలో కోర్టుకు తీసుకొచ్చేప్పుడు ఒక రైతుకు బేడీలు వేసి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. రైతులు ఉంటేనే మనందరం కూడా మనగలుగుతున్నాం. రైతులు పండించే పంటలను తినే మనందరం కూడా హైదరాబాద్ లో కానీ నగరాలలో కానీ
భారతదేశంలో ఎక్కడైనా కూడా జీవిస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చే గౌరవము మరి బేడీలేసి కోర్టులకు తీసుకుపోవడం కాదు. అంతకుముందు కూడా అట్లాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతుల్ని మంచి చూసుకుంటేనే మరి పొద్దున మనకి తిండి దొరికే అవకాశాలు ఉంటాయి. తప్పితే వాళ్ళని అగౌరవపరిచి జనాల్లో మరి చీప్ గా చూడడం అనేది భావ్యం కాదు. ఇదంతా కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి జరగకుండా చూడాలి. వాళ్ళకి ఎవరైతే 12 మందికి ఎవరైతే బేడీలేసి జైలుకు పంపించారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు ఏం చేశారని తప్పేం చేశారు? సరే వద్దన్నారు, వద్దంటే అయిపోయింది, ఆగిపోతే మంచిదే కదా. 1500 మంది 12 గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కాకపోతే ఇంకొక ఫీజిబుల్ ఏరియాలో, వైబుల్ ఏరియాలో ఇంకొక ప్రాంతాన్ని చూసుకొని అక్కడ పెట్టవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఎన్విరాన్మెంటల్ ఏది పొల్యూషన్ పెరుగుద్ది, అక్కడ ఎయిర్ పొల్యూషన్ పెరుగుద్ది, వాటర్ అంతా కూడా ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో ఫ్యాక్టరీ నుంచి. ఎందుకంటే ఈ పెడితే ఇథనాల్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కొన్ని కెమికల్స్, ఆర్గానిక్ కెమికల్స్ విడుదల అవుతాయి. దానివల్ల అక్కడ రెస్పిరేటరీ ఇరిటేషన్ కానీ లేకపోతే నరాల ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అట్లాంటిది. రెండోది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. అక్కడ ఆ వాసన కూడా భరించలేనంత వాసన వస్తూ ఉంటది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ విడుదల అవడం వల్ల అక్కడ వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉండలేని పరిస్థితి కనబడతా ఉంటది. మూడోది ఏంటంటే అక్కడ దానివల్ల ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో అక్కడ ఉన్న పంట పొలాలకు కానీ మొక్కలు కానీ బతకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల రేపొద్దున పొలాలు దున్నాలన్నా లేకపోతే పంట ధాన్యం పండించాలన్నా మిగతా ఏమన్నా పండించాలన్నా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటంటే దాంట్లో కొన్ని క్యాన్సర్, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ కొంత, ఎందుకంటే ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా కొంత మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాలుగో పాయింట్, దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు వర్కర్స్ కూడా కొంత ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు కొన్ని కన్స్యూమ్ ఇంజురీస్ కానీ లేకపోతే మిగతా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గా చేయాలంటే, ఇవన్నీ కూడా రాకుండా చేయాలంటే ప్రతిబందిగా కొన్ని ఏప్రన్స్ కానీ లేకపోతే మాస్కులు కానీ లేకపోతే గౌన్స్ కానీ మిగతా హ్యాండ్లింగ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా పక్కడబందిగా చేస్తేనే అది ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కానీ ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా? ఒక్కసారి ఫ్యాక్టరీ వచ్చిందంటే అక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. ఫ్యాక్టరీనే వద్దని చెప్పి అంటా ఉంటే ఇంకా ఫ్యాక్టరీకి పెట్టే ఆలోచన ఎందుకు ఉండాలి గవర్నమెంట్? వేరే దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు దిలావర్పూర్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కాబట్టి అక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కూడా పెద్ద ధన్వాడలో ఇంతమంది రైతులు ముందుకు వచ్చి మాకు ఫ్యాక్టరీ వద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మాకు అవసరం లేదని చెప్పినప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్ ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లానే మరి. సో ఆయన అదే రైతుల్ని మరి రేపొద్దున బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇదే విషయంపై మనం ఒకసారి కొలుపుల అమరేందర్ గారు ఉన్నారు, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి అయినటువంటి కొలుపుల అమరేందర్ గారి తర్వాత గఫూర్ గారు కూడా ఉన్నారు, అలాగే కార్తిక్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ సామ్యుల్ గారు కూడా వచ్చారు. వారితోని కూడా లాస్ట్ కంక్లూడ్ గా మనం ఒకసారి మాట్లాడడానికి చేద్దాం. వాస్తవానికి ఒకసారి చూసినైతే అమరేందర్ గారు ప్రస్తుతం ఏదైతుందో బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం హాయంలోనే వారికి సంబంధించిన కేంద్రం నుంచి అనుమతులు పొందిన ఈ రోజు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన పూర్తి పనులు వాళ్ళు చేపట్టబోయారు. అక్కడ ఏదైతే ఉన్నదో గతంలో అనేక మార్లు ఉద్యమాలు చేసిన రైతుల మీద కూడా ఇంతకుముందు కేసులు పెట్టడం జరిగింది. దిలావర్పూర్లో కానివ్వండి, చింతనూరులో కానివ్వండి, ఈ సమస్యల పట్ల అనేక మార్లు జరిగాయి. కానీ ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిన మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారో ఇది అమానుషం అని చెప్తున్నారు. వాస్తవానికి నిన్న ఏదైతే పీడిఎస్యూకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు శాంతి చర్చలపై సదస్సు ఏర్పాటు చేసినందుకే అక్కడ పోయి అనధికారికంగా ఆ హాల్ను కూడా తాళం
బేరం వేసినట్టు కూడా గడ్డం లక్ష్మణ్ గారు చెప్పారు. ఎప్పుడైతే మనం వేరే రాష్ట్రాలకు సంబంధించిన చూసినప్పుడైతే అక్కడైతే చర్చల విషయంలో కాకుండా అనేక మార్లు వాళ్ళ మీద ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని కాల్చి చంపుతున్నట్టు సంఘటనలు కూడా మనకు దృష్టిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే ఈ అనుమతులు పొందాయని చెప్తున్నారు. దీని అందరికీ మీరు ఇది ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ భాయ్ గారికి, అందులో లక్ష్మణ్ గారికి, మన వెంకటరెడ్డి గారికి, కార్తీక్ గారికి, గఫర్ గారికి అందరికీ నమస్కారం. ఫోర్సైట్ టీవీ యజమాన్యానికి కూడా నమస్కారం. ఇది ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కాదు, ఈ భారతదేశంలో రైతు అనేవాడే దిక్కులేని వాడైతున్నటువంటి సందర్భం జమీల్. ఎందుకంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తా, ఎందుకంటే మనకు కూడా తెలియాలి. మనకు కరోనా టైంలో మనం బట్టలు వేసుకోకుండా ఇంట్లోండి నడిచింది, కారు లేకుండా నడిచింది, బంగారం వేసుకోకుండా నడిచింది, ఏమి లేకుండా నడిచింది. కానీ మనకు అన్నం పెట్టే దేవుడు రైతు లేకుంటే నడవలేని పరిస్థితి మన బతుకులైనవి. అయినా కానీ ఈ ప్రభుత్వాలు రాజహింసని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ఇది ఒకటి కాదు, ఎందుకంటే మన ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు సంబంధించినటువంటి బషీర్బాగ్ లో ఆ రోజు రైతులను పిట్టల్లెక్క కాల్చిన సందర్భం మన కండ్ల ముంగట్టే ఉంది. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా కాల్చిన సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? సరే, గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగినాయి, మేము రైతులకు స్వేచ్ఛనిస్తాము, పౌరులకు స్వేచ్ఛనిస్తాము, మాకు ఓట్లేయండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన మాట వాస్తవం. గద్దెనెక్కిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా తెచ్చిండా? ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఒక రైతులని దుర్మార్గంగా తొండలు గుడ్లు పెట్టలేని భూములని చెప్పి అక్కడ కందులు పండిస్తుర్రు, జొన్నలు పండిస్తుర్రు, వ్యవసాయం చేస్తుంటే ఆ భూముల మీద ఒక అపవాదేసి వాళ్ళ సొంత మనుషుల కోసం ఫార్మా ఇండస్ట్రీ నిర్మించడం కోసం రైతుల్ని అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత ఒక జైల్లో ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డకు ఆ రోజు హార్ట్ అటాక్ వస్తే ఆయనని జైలుకు తీసుకొచ్చిన, మన హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భంలో హార్ట్ అటాక్ వచ్చింది. మానవతా దృక్పథంతో హార్ట్ అటాక్ వస్తే మనిషిని తీసుకొని పోతారు ఎక్కడనే. అట్లాంటిది వీళ్ళు జైలు మన బేడీలు వేసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భం మనం చూసినాం. ఒక్కసారి సిగ్గు రాదా ప్రభుత్వానికి? రెండోది, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నో మాటలు చెప్పారు. ఇప్పుడు మీ గత సందర్భం కంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అన్నారు. నేను ఒక్కటి నిజాయంగా చెప్తా, నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని అయి ఉండొచ్చు, కానీ నిజాయితీగా నేను చెప్తా. ఎందుకంటే రైతు బీమా అనే పథకం తెచ్చినప్పుడు 5 గుంటలున్నా, 3 గుంటలున్నా, 6 గుంటలున్నా, 10 గుంటలున్నా, ఒక్కొక్కసారి 20 గుంటలు 20 ఎకరాలున్న రైతు కూడా ఆటో రిక్షాలు నడుపుతున్న సందర్భంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్యోగం ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఎల్ఐసి తోటి టైఅప్ అయి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతుకు తప్పకుండా ఏదైనా కారణం కానీ పాము గరిచినా, తేలు గరిచినా, కరెంట్ షాక్ కొట్టినా, యాక్సిడెంట్ అయినా, స్వతహాగా అనారోగ్యంతో చచ్చిపోయినా ఆ రైతుని కాపాడాలనే ఉద్దేశంతో రైతు బీమా పెట్టిండు. ఎవరు అడగలేదండి. తర్వాత మేము చూసినాం మా భువనగిరి ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలో అయినా రైతు అప్పుడు సావుకారుల దగ్గర కుదవడుతుండే, విత్తనాలు తెచ్చుకోవాలన్నా, ఎరువులు తెచ్చుకోవాలన్నా కుదవడుతున్న సందర్భంలో రైతు బీమా పెట్టి, రైతు భరోసా పెట్టి, ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు జీవితాలలో కొంత డబ్బులు ఇచ్చి, ఎందుకంటే దుక్కిలు ఎందుకున్నారో లేకపోతే విత్తనాలు తెచ్చుకుంటేందుకో అని తెచ్చిన సందర్భంలో రైతును కాపాడిన సందర్భం చూసినాం. మూడో విషయం చూస్తా జమీల్ భాయ్, నేను కూడా ఒక స్వతహాగా రైతుని, మొన్నటి వరకు రైతు బంధు సమితి యాదాద్రి జిల్లా చైర్మన్ గా ఉన్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎరువుల కోసం, విత్తనాల కోసం చెప్పులు పెట్టి మనుషులు నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన సందర్భం చూసినా కానీ 10 ఏళ్ల కాలంలో ఏ రైతు అయినా కానీ ఎక్కడైనా కానీ విత్తనాల కోసం, ఎరువుల కోసం లైన్లు నిలబడ్డ సందర్భం ఒక్కటి చెప్పమనండి. తర్వాత మూడోది, గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విత్తనాలలో నష్టం జరుగుతుంది, పత్తి విత్తనాలలో నష్టం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఆ విత్తనాలు వేస్తే ఆ విత్తనాలలో పత్తి కాస్తలేదు, దాంట్లో నష్టం చేసి ఉరితాళ్ళు అవుతున్నాయి. ఆ ఉరితాళ్ళు చేసుకొని కన్నీళ్ళే చేసుకొని బతికితే ఎవరు మన కామ్రేడ్ జయరాజ్ ఒక పాట రాసిండు, పల్లె కన్నీరు పెడుతుందని
ఈయన రాస్తే గోరెట్ వెంకన్న రాస్తే ఆయన ఒకటి రాసిండు రైతు కోసం, వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మ. ఇట్లాంటి పాటలు విన్న సందర్భం గతంలో చూసాం. కానీ ఇది వచ్చిన తర్వాత రైతు విత్తనాలు, దొంగ విత్తనాలు అమ్మినా, దొంగ ఎరువులు అమ్మినా, ఎవడన్నా దొంగ మందులు అమ్మినా గాని తీవ్రవాదులు, ఉగ్రవాదులు, దేశానికి భద్రత లేకుండా చేసే వాళ్ళకి పెట్టేవాల్సి పీడీ యాక్ట్లు, దొంగ విత్తనాలు అమ్మేటోళ్ళ మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అండి. నేనేమంటారు, కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు, కానీ నిజాయితీగా మాట్లాడుకుందాం, ధర్మంగా మాట్లాడుకుందాం. తర్వాత సరే చెరువుల గురించి మొన్న ఇప్పుడు 12 మందిని ఆల్రెడీ బెయిల్ మంజూరైంది మంగళవారం నాడు. బెయిల్ మంజూరైన వ్యక్తులని రిమైండ్ లో ఉన్న వ్యక్తులు, శిక్ష పడలే వాళ్ళకు, రిమైండ్ లో ఉన్న వ్యక్తులు బెయిల్ మంజూరయ్యి ఆ రోజు రాత్రి పేపర్లు లేట్ అయినంత మాత్రాన తెల్లారి తీసుకొని వస్తే కనీసం హ్యుమానిటీ గ్రౌండ్స్ లేకుండా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా, అంటే పోలీస్ అధికారులు ఇద్దరు ఎస్ఐలను చేసిర్రు, వీళ్ళని చేసిర్రు, వాళ్ళని చేసి ఎస్పీని ఎందుకు చేయరండి? ఎందుకు చేయరు ఎస్పీని? దీంట్లో ఐజీని ఎందుకు పనిష్మెంట్ చేయరు? దీంట్లో చట్టాలను గౌరవించకుండా వాళ్ళకి ఎందుకు ఉండదు? అంటే సామాన్యమైనటువంటి పోలీసులని చేస్తే అయిపోతుందా? వాళ్ళ యొక్క ఆదేశాలు లేదే ఈ రైతుల మీద బేడీలు వేస్తారా వీళ్ళు? ఇట్లాంటి చర్యలు చేసుకోకుండా ఇప్పటికైనా రైతుల కోసం ఈ రైతు విషయంలో కానీ, ఎందుకంటే నేను చూసిన తప్పుగా అనుకోవద్దు, వెంకటరెడ్డి అన్న గారు కూడా చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వంలో కూడా ఈ రైతుని కాపాడుతున్నాం అనే సందర్భం చాలా సందర్భంలో చూసిన. 3 నల్ల చట్టాలు తెచ్చి భారతదేశంలో ఉన్న రైతులందరినీ మొత్తం కార్పొరేట్ సంస్థలకు అమ్మడానికి ఒక ప్రయత్నం చేస్తే రైతులందరూ, భారతదేశంలో ఉన్న రైతులందరూ తిరుగుబాటు చేస్తే వాళ్ళని, కొంతమందిని, సరే అది ప్రభుత్వం చేసిందా వ్యక్తులు చేసిరా కాదు, కొంతమంది వ్యక్తులు రోడ్ల మీద వండుకుంటే కార్లు ఎక్కిచ్చి తొక్కిచ్చి వాళ్ళని చంపే చరిత్రలు ఉన్నాయండి. నేను అందుకే ఏమంటున్నా అంటే, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఈ ప్రపంచానికి కాదు, మొత్తం నష్టం జరుగుతుంది. ఇవాళ రైతు లేకుంటే మనం బతుకులేదు, కారు లేకుండా మనం ఉంటాం, మనకి ఇంకేం లేకుండా ఉంటాం, తిండి లేకుండా ఉంటాం. అంతో ఇంతో నేను చాలా మీటింగ్లలో చెప్పిన, కనిపించని దేవుడు గాలి నీరుని ఇస్తుంటే ఈ కనిపించే నిజమైన దేవుడు రైతు మనకు అన్నం పెడుతుండు. ఆ రైతుని కన్నీళ్లు గార్చనీయకుండా చేయవలసిన బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, మళ్ళొకసారి ఈ సంఘటనలు జరిగితే రైతుల పక్షాన అన్ని వర్గాలు, ఇప్పుడు గడ్డం లక్ష్మణ్ గారు చెప్పారు, మేము పోదామనుకుంటే మాకు ఇట్లా అన్ని అడుగుతున్నారు, లెక్కలు అడుగుతున్నారు. వాళ్ళకి లెక్కలు ఉన్నాయి, వాళ్ళు బైక్ల మీద పోతున్నప్పుడు హెల్మెట్ ఉండే తెలియదు, వాళ్ళు త్రిపుర లైన్ పోవచ్చు, వాళ్ళు సిగ్నల్ దాటిపోవచ్చు, కానీ సామాన్యుడు ఎప్పుడన్నా ఏదైనా పొరపాటు చేస్తే చట్టాలను ఆ ముసుగులో వేసి రాజహింస చేస్తుంటే మాత్రం ఇక్కడ పౌరులు ఎవరు ఊకోరు. ఈ తెలంగాణ చూసుకుందే ఈ రైతులను కాపాడుతందుకు, మన యొక్క భవిష్యత్తు మాట్లాడుతుంది కాబట్టి ఈ రైతులకు సంఖ్యలు వేయడము ఏమైనా చర్య, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా జవాబుదారీతనంతో ఆయన రాజీనామా చేయవలసిన అవసరం ఉందని తెలియదు. రైట్ సార్, ఇదే విషయంపై మనం అమరేందర్ గారి దగ్గర, అమరేందర్ గారు ఇప్పుడు అయిపోయింది, మన గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారి తర్వాత మనం ఒకసారి మన కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గఫూర్ గారు ఏదైతే ఈ రోజు చెప్తున్నప్పుడు బీజేపీ వర్గానికి సంబంధించిన అధికార ప్రతినిధి మిస్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పారు, అలాగే లక్ష్మణ్ గారు ఏదైతే ఉన్నారో వారు కూడా తన వాదన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్కి సంబంధించిన అతను ఏమన్నారంటే, ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే మినిస్టర్ ఉన్నారో ఆయన రాజీనామా కూడా చేయాలని చెప్తున్నారు. అధికారులు ఎవరైతే అక్కడ బేడీలు వేశారో వారే కాకుండా వారి పై అధికారులు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక విషయం గమనించవలసిన ఏంటంటే, ఇందులో అది బీజేపీ ప్రభుత్వమే కానివ్వండి, అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, అధికారంలో వచ్చిన తర్వాత రైతుల విషయంలో అనేక మార్లు రైతులను అంటే వారి మీద దౌర్జన్యం చేసిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు రాజ్యం అనేటువంటిది ఏ పార్టీ అధికారులున్నా పార్టీలను బట్టి నడవదండి. రాజ్యం అనేది దాని పద్ధతులు, ఎందుకంటే పెట్టుబడిదారుల ప్రయోజనము, వర్గ ప్రయోజనాలు ఉంటాయి. ఆ వర్గ ప్రయోజనాలను కాపాడేటువంటి లక్ష్యంతోనే రాజ్యం పనిచేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ఒక పార్టు,
రెండవది ఇప్పుడు బేడీలు వేసింది ఇంకో పార్ట్. 2 పార్టులుగా మనం మాట్లాడుకుంటే, బేడీలు వేయడాన్ని ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిందని. సరే, ప్రభుత్వం కూడా స్పందించింది, 2-3 సస్పెండ్ చేసిందని వార్త వచ్చింది. ఎందుకంటే ఒక అహంకారమైనటువంటి దృక్పథం. ఎవరికి వేస్తారు బేడీలు? కరడు కట్టిన నేరస్తులు తప్పించుకొని పారిపోతారు, లేదా పోలీసుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఆయుధాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనుకున్నప్పుడు బేడీలు వేస్తారు. అంటే చేతులు కదలకూడదు అని. ఇక్కడ రైతులు వాళ్ళు ఒక న్యాయమైన సమస్య మీద వాళ్ళు ఆందోళన చేసి అరెస్ట్ అయినారు. సరే, బెయిల్ వచ్చింది. బెయిల్ అప్పుడు మరి సబ్ జైల్లో విడుదల చేస్తారు జనరల్గా ఆర్డర్స్ వచ్చిన తర్వాత. మరి కోర్టుకు ఎందుకు తీసుకొని పోయినారు నాకైతే తెలియదు, ఆ వివరాలు నాకు తెలియవు. ఆ రకంగా కోర్టుకు తీసుకొని పోతే వ్యాన్లు తీసుకొని పోతున్నారు. వ్యాన్లో పోతే ఆడ కోర్టు ముందు నిలబెడతారు, పోయి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరవుతారు, చెప్పుకుంటారు, అయిపోయింది. అట్లా కాకుండా బేడీలు వేయడం అంటే రైతుల ఆత్మాభిమానాన్ని బేడీలు వేయడంగా మేము భావిస్తున్నాం. రైతు XYZ అనేటువంటిది కాదు. రైతుల యొక్క ఒక ఆత్మవిశ్వాసంతో దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని అవమానించడం అనేటువంటిది మానవత్వం నుండి ఏ ఒక్కరు చేయకూడని పని. ఆ రకంగా ఎవరైతే పోలీసులు చేస్తారో శిక్షారులు వాళ్ళు దీని నుంచి ఒక గుణపాఠం ఏం నేర్చుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఈ మెసేజ్ అందించి ఇటువంటి అంటే తెలియకుండా జరిగింటే, తెలిసే జరిగిందని నాకు తెలియదు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయాలా, అది నేను ఆంధ్ర ప్రాంతంలో ఉంటాను కాబట్టి ఆ వివరాలు నాకు తెలియవు. ఆ రాజకీయాలు నేనేం మాట్లాడను. కానీ రైతుల్ని అవమానం చేసే హక్కు మాత్రం ఎవరికి లేదు. ఇది నంబర్ 1 అని తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పందించాలా, సస్పెండ్ చేయడమే కాదు, ఇంకోసారి మా రాజ్యంలో రైతులకు అవమానం జరగదనే ఒక ఆత్మవిశ్వాసం రైతులకు కలిగించడానికి ప్రభుత్వం స్పందించాలా, అంతవరకు. రెండవది ఇథనాల్ సంబంధించినంత వరకు, ఇథనాల్ అనేటువంటిది లాభదాయకమైనటువంటి పరిశ్రమ అండి. ఇదేమంటే ఈ మొక్కజొన్న ఇవన్నీ దీని నుంచి తయారు చేస్తారు. విపరీతమైనటువంటి దుర్వాసన ఉంటుంది. అట్లాగే వాటర్ పొల్యూషన్ ఉంటుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కడ పెట్టాలా ఏమిటి అనేది వీలైతే ప్రభుత్వం నోటిఫై చేయాలా. ఫలాని ఏరియాను మేము ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రకటిస్తున్నాము, ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ను మేము ఆహ్వానిస్తాము. అంటే సాధారణ ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, మిగతా పంట పొలాలకు ఇబ్బంది ఉండకూడదు. అట్లా కాకుండా పంట పొలాల మధ్యలో పెడతారనుకోండి, చుట్టూ ఉండేటువంటి వాళ్ళు అసలు పొలం వ్యవసాయం చేసుకోలేరండి. చాలా భయంకరమైన వాసన ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమైన కెమికల్ అనేది నేను చెప్పడం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి కెమికల్ ఏం కాదు, కానీ దుర్వాసన విపరీతంగా ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. అటువంటి అప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసి, మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విచారణ జరిగిందా లేదా నాకు తెలియదు. ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక సోదరుడు చెప్పాడు ఫార్మా ఇండస్ట్రీ పెట్టడానికి పోయినానని. ఆయనేమో నేను కాదు, ఫార్మా ఇండస్ట్రీ కాదు, నా నియోజకవర్గంలో ఉపాధి కల్పించడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను అని చెప్పారు. దాన్ని ఎత్తేస్తున్నాడు. అది మంచిదే, ఎందుకంటే రైతుల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు స్పందించి ప్రభుత్వాలు ఆ రకంగా స్పందించడం అనేటువంటిది కరెక్ట్. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఇంకోసారి ఇటు జరగదని చెప్పడం. అట్లాగే ఇథనాల్ ఫ్యాక్టరీ అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క విచారణ అయిందా లేదా నాకు తెలియదు, కానీ దాన్ని మరొకసారి విచారణ జరిపి రైతులకు దూర ప్రాంతంలో, గ్రామాలకు దూర ప్రాంతంలో అటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎందుకంటే రైతుల యొక్క కష్టాలు ఎట్లుంటాయి జమీల్ గారు, మేము ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామండి, మిర్చి కష్టపడి పండిస్తే ఈరోజు కొనే దిక్కు లేదు, అల్లాడిపోతున్నారు రైతు. పొగాకు కష్టపడి విషయం అది పండించినాడు, దిక్కు లేదు, కొనే దిక్కు లేదు. నిన్ననే విజయవాడలో పెద్ద ర్యాలీ జరిగింది, మామిడి పండించిన రైతు దివాలా తినాడు. కాబట్టి రైతులు అష్ట కష్టాలు పడి పంట పండిస్తే ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నారు, అప్రపాలు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా స్పందించాలి తప్ప మళ్ళీ వాళ్ళ మీద నిర్బంధం పెట్టి వాళ్ళని ఈ రకంగా బేడీలు వేయడం మాత్రం ఇది రైతాంగాన్ని అవమానం చేయడమని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై లాస్ట్ గా ఇప్పుడు కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, ప్రతి విషయం మీరు గమనించారు, ప్రతి విషయం ఎవరైతే మన అధికార ప్రతినిధి అయినటువంటి ప్రతి ఒక్కరు ఏదైతే చెప్పారో మనం విన్నాం. ఒక విషయం చాలా క్లియర్గా ఏంటంటే గత ప్రభుత్వంలోనే అనుమతులు దొరికాయి. దర్దాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించింది ఇంతకుముందు ప్రభుత్వంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అనుమతులు పొందారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, ఎన్విరాన్మెంటల్
సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కూడా వారికి అనుమతులు పొందినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ కంపెనీ ఉంది గాయత్రి అనేది ఇన్ఫ్రా కంపెనీ ఏదైతే ఉన్నదో వారు కూడా ఏమంటున్నారంటే మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి, కానీ వారు ఇద్దరు రైతుల దగ్గర తీసుకొని 30 నుంచి 40 ఎకరాల భూమి కొని అక్కడ ఇంధనాల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి మాకు పర్మిషన్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు అడ్డున్న నేపథ్యంలోనే వారికి సంఖ్యలు వేయడం ఎంతవరకు సమంజసం? గతంలో లగచర్లలో చూశాం, దిలావర్పూర్లో చూశాం, చింతనూరులో చూశాం. ఈరోజు మరొకసారి అదే పద్ధతి ఇక్కడ మనం ఇప్పుడు ఈరోజు మనకు పెద్ద ధనవాడలో కూడా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులకు అధికారం ఇచ్చేసిందా? వారు ఎలాగైనా చేయొచ్చు, మీరు చేయండి, మేము చూసుకుంటా కూర్చుంటాము అని చెప్తున్నారు. ఎందుకంటే హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది కాబట్టి మీరు దీనికి ఎలా స్పందిస్తారండి? మీ జవాబు ఏంటి? సార్, అయితే ఈరోజు మీరు అన్నారు కదా లాస్ట్ లో పోలీస్ రాజ్యం అని. నిజంగా పోలీసులు రాజ్యం లేదు, పోలీసులు అధికారాలు ఇచ్చేశారా అని చెప్పాను. అదే అంటున్నాయి. అధికారులు నిజంగా మేము పోలీసులకు ఇచ్చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పాలన కన్నా అధ్వానంగా ఉండేది సార్. ఈరోజు ఏంటంటే నిజంగా నాకు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే, మిత్రులు అన్నగారు మాట్లాడుతుంటే నాకు నిజంగా అంటే లైవ్ లో ఉన్నా కాబట్టి నవ్వలేదు, కానీ నాకు విచిత్రంగా చాలా నవ్వు వచ్చింది. అసలు ఈ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు నిజంగా తెలిసి మాట్లాడతారా పూర్తి విషయాలు, లేకపోతే తెలియకుండా మాట్లాడతారో నాకు తెలియదు సార్. కానీ అసలు ఈ కంపెనీ ఓనర్లు ఎవరు, ఈ కంపెనీకి సంబంధించిన అనుమతులు ఎవరు ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రు, మరి అన్ని చూసుకోకుండా అనుమతులు ఎందుకు ఇచ్చిర్రు? ఈ రోజు వచ్చి రైతులమైన వల్లమాలిన ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాలేదు సార్. ఒక విషయము, ఈ కంపెనీకి సంబంధించిన అనుమతులు అన్నీ కూడా 2023 డిసెంబర్ కన్నా ముందే అనుమతులు ఇచ్చిర్రు. ఈ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులదే. గత ప్రభుత్వంలో కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి ఓ మంత్రి గారికి సంబంధించినటువంటి కంపెనీ ఈ కంపెనీ. కాబట్టి ఈ రోజు దయచేసి బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా రైతుల పైన మాకేదో ప్రేమ ఉంది, రైతు బంధు ఇచ్చినాము, రైతు భరోసా ఇచ్చినామని ఇట్లాంటి జబర్దస్త్ కామెడీ దయచేసి వాళ్ళు ఆపేస్తే తెలంగాణ సమాజానికి ప్రజలకు మంచిగా ఉంటది, మన రాష్ట్రానికి కూడా ప్రగతికి మంచిగా ఉంటది. కాబట్టి దయచేసి ఈ జబర్దస్త్ కామెడీలు ఇప్పటికైనా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆపేసేయండి. ఒక విషయం తెలుసుకోండి సార్, ఈ విషయము మీ పార్టీలో ఇప్పటికి కూడా వారు మీ పార్టీలో ఉన్నారు. వారు మహానగరం హైదరాబాద్ మహానగరానికి చెందినటువంటి ఒక నాయకులు. వారు గతంలో టీడీపీ పార్టీలో ఉండే, ఆ టీడీపీ పార్టీలో నుంచే ఈ రోజు మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కనీసం రాజీనామా కూడా ఆ పార్టీకి చేయకుండా మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి. పేరు ఒకటే ఎత్తలేను, మిగతా విషయాలు అన్ని కూడా చెప్పేసిన. మహానగరంలో నడిబొడ్డున ఉంటారు వారు, వారికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇది. అయితే ఈ రోజు రైతులకు బేడీలు అనే విషయంలో ఒక విషయం రాష్ట్ర ప్రజలకు కూడా మీ వేదికగా నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా సార్. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ అంటే ఎమ్మెల్యేలు నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కొంత అంతర్గతంగా మీటింగ్లు పెట్టుకొని కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా అట్లాంటి ఇబ్బందులు లేవు. ఓన్లీ కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం వీటిని ఉపేక్షించట్లేదు అనే విషయాన్ని చెప్పడానికి మీకు ఈ రోజు జరిగిన విషయమే కాదు, గతంలో ఆదిలాబాద్ లో కూడా ఒక రైతు పైన చెయ్యేస్తే మేము ఏం చేసినామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గంట సేపట్లనే ఒక గంట సేపట్ల ఆ యొక్క అధికారిని సస్పెండ్ చేసి ఇంటికి పంపించినాం. ఇది మా నిబద్ధత. ఈ రోజు రైతుల పైన బేడీ లేయడాన్ని ఏంటంటే ఇది ప్రభుత్వం పైన ఒక కుట్రగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే మిర్చి యార్డ్లో గతంలో వరంగల్లో మిర్చి యార్డ్లో రైతులకు బేడీ లేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి అంతిమ దినాలు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు మాకు ఆ రోజు అట్లాంటి సంఘటన వల్లనే మా ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా ఇట్లాంటి నెపంలోకే మనం తీసుకెళ్లాలన్నటువంటి ఒక కుయుక్తిగా మాత్రమే మనం ఇక్కడ చూడాలి. ఈ రోజు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఎక్కడ కూడా ప్రభుత్వం ఉపేక్షించలేదు. గంటల వ్యవధిలోనే మళ్ళీ చెప్తున్నా, గంటల వ్యవధిలోనే ఆ చర్యకు పాల్పడినటువంటి అధికారుల పైన మేము చర్యలు తీసుకున్నాం. ఈ రోజు అన్నగారుండి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు రాజీనామా చేయాలని ఈ రోజు అడుగుతున్నారు. అయ్యా, నేను మా మంత్రి గారి గురించి తర్వాత మాట్లాడదాం, కానీ మేము ఈ రోజు రైతుల పైన ఎవ్వరు చర్యలు అంటే ఇట్లాంటి
చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా కూడా ఉపేక్షించకుండా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇది మా ప్రభుత్వానికి రైతుల పక్షాన ఉన్నటువంటి చిత్తశుద్ధి. నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతా. మీరు వరంగల్లో రైతులకు బేడీలేసినప్పుడు ఏ అధికారి, మీరు కనీసం ఒక కానిస్టేబుల్ పైన చర్య తీసుకున్నారా? చెప్పండి, ఒక రికార్డు చూపెట్టండి నాకు. కాబట్టి ఏంటంటే మీరు దయచేసి రైతుల పైన అరాచకమైనటువంటి పనులు చేయడము ఇప్పటికైనా ఆపేసేయండి. మీరు అనుమతులు ఇచ్చి మీరు ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి కావాల్సినటువంటి వనరులన్నిటిని కూడా సమకూర్చి ఈ రోజు రైతులను ఉసిగొల్పి మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడ శాంతియుతంగా ధర్నా చేయడము ప్రజలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సార్. అది ప్రజలు ఖచ్చితంగా ధర్నా చేస్తారు. వాళ్ళకి నచ్చని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కార్తిక్ గారు ఒక్క నిమిషం పాటు ఇంటర్వ్యూ చేయనా? నేను ఒక్కటే నిమిషం పాటు. అమరేందర్ గారు మీకు సూటిగా ఏదో ప్రశ్న అడగబోతున్నారు. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ అలౌ హిమ్ టు జస్ట్ టాక్ టు యూ? అడగండి సార్. యా ప్లీజ్ అమరేందర్ గారు, గో హెడ్. నేను చెప్తున్న సోదరుడు కార్తిక్ గారు, మేము జబర్దస్త్ కామెడీ చేస్తాము, ఆయన బాగా జబర్దస్త్ చూస్తట్టు, నేనైతే చూడను. కానీ ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు వేదికలలో మీటింగులు పెట్టుకొని ఒకటే విషయం కార్తిక్ గారు జస్ట్ ఎ మినిట్ హోల్డ్ ఎ మినిట్ ప్రగతి భవన్ ఆ ల్యాండ్ అంటే ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇచ్చిన ల్యాండ్. మాట్లాడతారండి మీరు? అమరేందర్ గారు సూటిగా ఏదైతే ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్న మాత్రం అడగండి, అంతే. ఆ ప్రశ్న ఏదైతే మీరు లేవనెత్తారో ఆ ప్రశ్న మాత్రం అడగండి. ఆ ప్రశ్న కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రైతులకు సంబంధించిన సంఖ్యలలో ప్లీజ్ అమరేందర్ గారు, కార్తిక్ గారు ఒక్క విషయం చాలా సూటిగా అండి. రైతులకు సంఖ్యల విషయంలోనే మనం మాట్లాడుకుందాం. మీరు అనవసరమైనటువంటి చర్చను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ప్లీజ్ అమరేందర్ గారు కార్తిక్ గారు ఒక్క నిమిషం నేను చెప్తున్నాను కదా. అమరేందర్ గారు ఒకటే విషయం సూటిగా, కెన్ యూ ఆస్క్ హిమ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద హ్యాండ్ కప్స్ టు ద ఫార్మర్స్? దట్స్ ఇట్ ఓన్లీ. ప్లీజ్. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలో పీడీ యాక్ట్లు పెట్టిన చరిత్ర ఉందా? ఎక్కడన్నా ఉందా? నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా. రైతులని విత్తనాలు దొంగతనంగా అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా, నకిలీ ఎరువులు అమ్మినా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ విల్ నాట్ అలౌ దిస్ వన్. లేదంటే చెప్పమనండి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారని చెప్పమనండి. చెప్పండి. ఇట్లా టాపిక్ డైవర్ట్ చేసుకుంటే ప్రతి అంశం మీద మాట్లాడతా నేను. మీరు హ్యాండ్ కప్ గురించి మాట్లాడమన్నారు. ఆ ప్రశ్న అడగకుండా నేను నిజాలు చెప్తున్నా, ప్రజలకు నిజాలు చెప్తుంటే మధ్యలోకి మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ప్రజలకు తెలియదు. ప్రస్తుతం అదే విషయంపై అమరేందర్ గారు రేవంత్ రెడ్డి పార్టీ పడేలేదు, ఇంకా సంతోషించండి. మీరు వసూలు చేసినటువంటి దొంగలు మీరు అసలు ఉద్యమం చేయలేదు. మీరు సార్ అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేశారు. అంటే విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమరేందర్ గారు మీరు సూటిగా ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించిన సంఖ్యలు వేశారో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి చర్యలు జరిగాయని చెప్తున్నారు. అదే దానికి సంబంధించిన మనం కార్తిక్ గారు చెప్తున్న విషయంలో మీకు సంబంధించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే లగచర్ల కానీ దిలావర్పూర్ కానీ లేకపోతే ఇంతకుముందు హాస్పిటల్లో సంఖ్యలు లేచి ఒక ఖైదీని తీసుకొచ్చిన విషయంలో మీరేమన్నా అడగదలుచుకుంటే కార్తిక్ గారిని డైరెక్ట్ అడగండి, అంతేగాని వేరే టాపిక్ వద్దండి. వాళ్ళు టాపిక్ మాత్రమే డైవర్ట్ చేస్తారు. ప్లీజ్ కార్తిక్ గారు ఐ హావ్ రిక్వెస్ట్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ కమిడియన్ల కన్నా ఘోరమైనటువంటి వాళ్ళు మీరు ఎందుకు చర్చను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? గడ్డం లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో గడ్డం లక్ష్మణ్ గారు ఇది మీరు కూర్చోబెట్టి అవమానించడం.
లేదు సార్, కార్తిక్ గారు, no, don't misunderstand, sir. Please, I'm not allowing any person to divert the topic. Anyway, whoever it may be. కార్తిక్ గారు, ఐఎమ్ వెరీ సారీ టు సే, నో సార్, ఎవరిని కూడా నాకు సంబంధించిన గెస్ట్లకు మాత్రం ఎక్కడ కూడా ఆహ్వానం. దౌర్భాగ్యులు మీరు మళ్ళా జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. రాని మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. మళ్ళా రైతుల గురించి మాట్లాడతారా సార్ మీరు? రైతులకు భేటీలు వేసినప్పుడు మేము అధికారుల పైన చర్యలు తీసుకున్నాం, మీరు ఒక కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రశ్న అడుగుతా అని చెప్పి ప్రశ్న అడగకుండా మీరు సబ్జెక్ట్ ని డైవర్ట్ చేస్తూ ప్రజలకు నిజాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను మీరు అనవసరంగా డైవర్షన్ లేవనైతే ఈ రోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు రైతు వేదికల గురించి మాట్లాడుతున్నారు. రైతు వేదికల పైన మీరు తీసుకున్నటువంటి కమిషన్ల గురించి చెప్పమంటారా? రైతు వేదికల పైన మీరు చేసేటువంటి అన్యాయాల గురించి చెప్పమంటారా? రైతు వేదికల పైన మీరు ఏ రైతుల పైన మీరు ఇప్పుడు ఇద్దరు ఏదైతే మాట్లాడుతున్నారో టోటల్ గా ఏ విషయంపై ఒకటి సార్, వాళ్ళ దగ్గర ప్రశ్న ఉండదు. ఎప్పుడైనా సరే ప్రజలకు నిజాలు చెప్పాలనుకుంటున్నటువంటి సమయంలో పూర్తి విషయాలు ప్రజలకు తీసుకెళ్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. ఏంటి సబ్జెక్ట్ ఏదో విధంగా డైవర్షన్ చేయాలని మీరు వారికి ఇచ్చారు. హ్యాండ్ కప్ గురించి అడుగుతానంటే సమయం ఇచ్చారు. అది అడగకుండా వారు ఏంటి రైతు వేదికల గురించి మాట్లాడుకుంటా, ఇంకో దాని గురించి మాట్లాడుకుంటా, అక్కడ జరిగిందా ఇక్కడ జరిగిందా పీడీ యాక్ట్ జరిగిందా ఏం మాట్లాడుతున్నారు వారు? నేను సూటిగా ఒక ప్రశ్న అడిగిన, మీరు వరంగల్లో మిర్చి రైతులను అరెస్ట్ చేసి సంఖ్యలు వేసిన రోజు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? రైతుల పైన అధికారులను ఎక్కడ ఉపేక్షించకుండా మేము పూర్తి స్థాయిలో వాళ్ళ పైన సస్పెండ్ చేసేటువంటి సందర్భాన్ని నేను ఈ రోజు కార్తిక్ గారు, రమేందర్ గారు, ప్లీజ్ రిక్వెస్టింగ్ టు బోత్ ఆఫ్ యు ప్లీజ్. ఇదే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన 2017లో జరిగినటువంటి ఒక మిర్చి రైతుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో తీసుకొచ్చి పెట్టి తర్వాత డిలీట్ చేసిన సందర్భం లేదా? కాబట్టి వీళ్ళు ఈ రోజు రైతుల పైన వల్లమాల ప్రేమ చూపించకూడదు. రైతు బంధు ఇచ్చింది కేవలము ఉన్నత వర్గాలకు లాభం చేయడానికి కోసం మాత్రమే ఇచ్చినారు తప్ప మరొకటి అంశం కాదు. రైతు బీమా విషయంలో గానీ రైతు బంధు విషయంలో గానీ పూర్తి స్థాయిలో వీళ్ళు అవినీతికి అక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని ఈ రోజు ఒక్కొక్కటి అన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నిన్ననే రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ముఖాముఖిగా ఇంకొకరు మాట్లాడకూడదనే బేసిక్ సెన్స్ నేను ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన లక్ష్మణ్ గారికి ఏదైతే నిన్న లక్ష్మణ్ గారితో ఏదైతే జరిగిందో కార్తిక్ గారు ప్లీజ్ జస్ట్ రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. Karthik garu, I will come back to you again, and I will come back to Amrinder also. So we will go to the Mr. Lakshman, Professor Lakshman garu దగ్గరికి. లక్ష్మణ్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిన్న జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం చూసిందండి. రాష్ట్రం ఎలా చూసిందంటే ఏ మెసేజ్ అయితే ప్రజలకు సంబంధించింది ఎవరైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల విషయంలో ఎప్పుడైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఇలాగే సంఖ్యలేస్తారు, ఇలాగే ఎక్కడ పోతే అడ్డంకులు కల్పిస్తారు, వారిని అదుపులోకి తీసుకుంటారు అని ఏ పార్టీ రాజ్యాధికారంలో ఉన్నా కూడా వారు నిరూపిస్తూనే ఉన్నది. ఇది చరిత్ర తెచ్చిన సత్యం. ఈ విషయంలో ఏ మెసేజ్ అయితే ప్రజలకు చేరాలో చేరింది. ఈరోజు వారికి సస్పెండ్ చేశారా, లేకుంటే వారికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేశారా, లేకుంటే వాళ్ళకు హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారా, ఆ విషయాలను మనం పక్కన పెడితే మెసేజ్ మాత్రం ప్రజలలో వెళ్ళిపోయింది. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకండి, ప్రభుత్వం ఎలా చేస్తే వారిని అనుసరించండి అనే ఒక మెసేజ్ పోతుంది. దీని మీద మీరు ఏకీభవిస్తారా లేదా లక్ష్మణ్ గారు? సార్ ఒక్క నిమిషము జమీల్ భాయ్, సార్ ఒక్క నిమిషం. కార్తిక్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. లక్ష్మణ్ గారు, విత్ యువర్ పర్మిషన్ ఐ యామ్ ఆస్కింగ్ కార్తిక్ గారు టు కమ్ టు ద పాయింట్. జస్ట్ ఎ మూమెంట్ సార్. ప్రొఫెసర్ గారు, ఐఎమ్ వెరీ సారీ. కార్తిక్ గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి కార్తిక్ గారు, చెప్పండి సార్. ఎక్కడా కూడా ప్రభుత్వము ఎవ్వరికి కూడా ముఖ్యంగా రైతుల విషయంలో కఠినంగా కానీ సంఖ్యలు వేసే కార్యక్రమం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. అట్లా ఏ అధికారి చేసినా కూడా వారిపైన గంటల వ్యవధిలోనే వారిపైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు మీరు ప్రత్యేకంగా మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా జర్నలిస్టులకు కూడా ఆ బాధ్యత ఉంది.
కొంతమంది అధికారులు కావాలని వాంటెడ్ గా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్నటువంటి ఒక దురాలోచనతో మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఉపేక్షించదు. అయితే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రైతులపైన ప్రేమ ఉంది, ఇట్లాంటి చర్యల్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఏం చెప్తున్నాము, వరంగల్లో మీరు మిర్చి రైతులకు బేడీలు వేసినప్పుడు మీరు ఏ అధికారులపైన చర్యలు తీసుకుంటారో చెప్పండి. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని రాజీనామా చేయమన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారిని రాజీనామా చేయమని మీరు ఎప్పుడు అడగాలో తెలుసా? ప్రభుత్వము జరిగిన సందర్భం పైన ఎక్కడ కూడా రియాక్ట్ కాకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని బాధ్యత చేసి మంత్రి గారిని రాజీనామా చేయమని అడిగితే భావ్యంగా ఉంటది తప్ప, అంతేగాని చర్యలు తీసుకున్నాక కూడా ఇంకా రాజీనామా చేయాలంటే మీరు రాజకీయ దురుద్దేశమే కనిపిస్తుంది తప్ప. ఇంకొక విషయం సార్, ఈ అనుమతులన్నీ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అన్న విషయాన్ని మీ ద్వారా వారి దృష్టిలో పెడుతున్నా, దయచేసి తెలుసుకోమని చెప్పండి. ఎస్ సార్, ఇదో విషయంలో ఇంకొకసారి కార్తిక్ గారు మీకు కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు ప్రెజెంట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వ్యూవర్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ మై వ్యూవర్స్ అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద నేషన్. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎ రియల్ అండ్ ఫ్యాక్ట్స్ టు ద పీపుల్ ఓన్లీ. And as a journalist in my whole service, I have do only one thing, that I have tried to bring the facts in front of my viewers. Anyhow, Professor Lakshman garu, what is your opinion on it, sir? జమీల్ భాయ్, ఇట్స్ ఓకే. కార్తీక్ మాట్లాడిన దాంట్లో ఒకటైతే స్పష్టంగా బయటపడుతుంది, రైతులకు ఇబ్బంది కలిగించొద్దు, మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పటం ఒకటైతే, రెండో విషయం కూడా చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ రైతులకు బేడీలు వేసినందుకే అధికారాన్ని కోల్పోయిందని చెప్పాడు. అయితే మూడో విషయం ఏంటంటే, మరి బేడీలు వేసిన వెంబడే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా ఏం ప్రదర్శిస్తున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అప్పుడు స్పందించి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు, మేము చర్యలు తీసుకున్నాక తప్పెట్ల పడతారు అంటున్నారు. కార్తిక్ గారిని ఒకటే అడిగేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి సైతం ఒక రైతు కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలిసిన వ్యక్తి. అయితే మరి ఈ పోలీసులు కార్తిక్ గారికి చెప్పేది ఏంటంటే, పోలీసులు ఒక మాట అంటుంటారు, కాకతీయ యూనివర్సిటీలుగా తాళాలు వేసినప్పుడు కానీ, ఇప్పుడు మేము నిజామాబాద్కు వెళ్ళాము, నిజామాబాద్లో పోలీసు జైలు కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీసు వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొని టార్చర్ పెడితే చనిపోయాడు, పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 5 లాకప్ డెత్తులు, అంటే రూపం మార్చి, పోలీస్ స్టేషన్లో జరగదు, అవి రూపం మార్చి చచ్చిపోయే ముందు వాళ్ళ బంధువులకో లేకపోతే హాస్పిటళ్ళకో ఇస్తారు. ఎక్కడైనా సరే కాకతీయ యూనివర్సిటీలో పోలీసులు ఉచ్చరించిన పదము ఒకటే, అక్కడ ఉచ్చరించిన పదం ఒకటి. ఏంటి, నిన్న కూడా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏంది ఆ పైనుంచి ఉండే అదృశ్యమైన శక్తి? కింది వాళ్ళను, ఒక ఏఎస్పీని, ఆర్ఎస్పీని, ఒక కింది వాళ్ళను సస్పెండ్ చేయటం కాదు, అసలు అలాంటి వ్యవస్థ లేకుండా అలా ఇంకా చిత్తశుద్ధిని ప్రదర్శించాలంటే పై అధికారులు ఎవరైతే అదృశ్యమైన ఆ శక్తి ఉందో, పై అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఇంకా ఓపెన్ గా చెప్పదలుచుకుంటే ఎస్పీ గారు చెప్పండి, మరి ఎస్పీకి మళ్ళీ ఎవరు చెప్తారో? ఆగండి, మీరు తీసేయండి, కార్తిక్ గారు నన్ను చెప్పనివ్వండి. ఎస్పీ గారు కానీ లేకపోతే ఎస్పీ గారికి చెప్పిన పై అధికారుల మీద చర్యలు తీసుకుంటే చిత్తశుద్ధిని ప్రదర్శించిన వాళ్ళు అవుతారు. ఆ ఎస్పీ పై అధికారుల మీద చర్యలు చేపట్టకుండా మనం ఎన్ని మాట్లాడినా గాని అవి రిపీట్ అవుతాయి. ఇంకొక మాట కూడా అనాలే, రాష్ట్రంలో ఇక్కడ నుంచి రైతులకు బేడీ లేసుడు కానీ ఇంకోటి కానీ ఉండవు అంటే ఉండవు అని
ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ప్రకటన చేస్తే మీకు ఒక ఆ క్రెడిబిలిటీ దక్కుతుంది. Right. ఇదేదో కనిపింపు చర్యలు చేయటం వల్ల ఆ క్రెడిబిలిటీ వస్తుంది అనేది అది దూరమైన సత్యం అవుతుంది. కనుక మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, పచ్చని పంట పొలాలను నాశనం చేసే అభివృద్ధి మోడల్ను మీరు అమలు పరుస్తున్నారు. Yeah. దాని మనం పై విషయాలను విశ్లేషిస్తున్నాం. Yes. యాక్చువల్ మూలం ఏంటంటే అక్కడ కంపెనీ ఆ దిలావర్పూర్ లో కంపెనీ పెట్టొద్దని, ఇక్కడ కంపెనీ పెట్టొద్దని ఇంతమంది పోరాడుతుంటే మరియమ్మ తలలు బలం కొట్టిండ్రు. మరియమ్మ తలలు బలిపోయారు. అసలు ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో కార్తిక్ గారు, ఎవరైతే జైల్లో ఉన్నారో వెంటనే విడుదల చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. రైట్ సార్. ఓకే, ఇప్పుడు కార్తిక్ గారు టిఆర్ఎస్ అంతకంటే ఎక్కువ చేసిందని, కాంగ్రెస్ తక్కువ చేస్తుందని, మాది మంచి పాలన అని పోటీ పెట్టి మాట్లాడటం కాదు కానీ తక్షణమే రైతులను జైల్లో నుంచి విడుదల చేయండి. రైట్ సార్. మమ్మల్ని నిన్న ప్రివెంటివ్ డిటెన్షన్ అని దురుసుగా ప్రవర్తించిన వాళ్ళ మీద చర్యలు చేపడితే బాగుంటుందనేది ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. కంక్లూడ్ గా కార్తిక్ గారు ఒక మినిట్ మాత్రం మీరు తీసుకోండి, తర్వాత నేను ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళవచ్చు ఉన్నది, సమయం లేదు కాబట్టి. కార్తిక్ గారు కమాన్ గో హెడ్ సార్. సార్ ఏం లేదు, పెద్దలు సార్ చెప్పిన మాటలో ఒక మాట డెఫినెట్ గా ఒక సజెషన్ గా వారు చేసినటువంటి సూచన మంచి సూచన. డెఫినెట్ గా నా బాధ్యతగా నేను ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఏంటి అంటే చాలా సంతోషం, వి ఆర్ అప్రిషియేటింగ్ ద కార్తిక్ స్టెప్. రైతుల పైన మరి ఎక్కడ కూడా బేడి లేకూడదు అన్నటువంటి ఒక నిబంధన లేదంటే ఒక అనౌన్స్మెంట్ సర్క్యులర్ మీరు ఏదైతే సూచనగా చెప్పినారో డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్ దట్ వన్ సార్. ఎందుకంటే స్వతహా మా నాన్న నేను కూడా రైతునే కాబట్టి డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్ దట్ వన్. ఇంకొక విషయం సార్, ఈ పై అధికారులు అన్నారు కదా, ఈ పై అధికారులు అనే భాషని గతంలో నేర్పించారు సార్. 10 ఏళ్ళు ఈ పై అధికారులు అనే మాటకి వీళ్ళు అలవాటు పడిపోయినారు. సో దాన్ని ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈ 2 సూచనలు కూడా డెఫినెట్ గా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా డెఫినెట్ గా మేము తీసుకుంటాం. పెద్దలుగా చేసిన సూచనని వీలైనంత వరకు దీన్ని పై స్థాయిలో పెట్టడానికి నా వంతు ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు లాస్ట్ కంక్లూడ్ గా ఒకటే మినిట్ సార్, ఎందుకంటే సమయం లేదు. ప్లీజ్ కూర్చోబెట్టి నాకు ఒక 1 minute ఇస్తారా? లేదు సార్, మీకు ఖచ్చితంగా నెక్స్ట్ డిబేట్ లో మీకే ఇస్తాను సార్. నేనే సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తున్నాను సార్. సార్ నేను నిజంగా వెంకటరెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా మీతో సారీ చెప్తున్నాను సార్, బికాజ్ ఐ హావ్ నాట్ గివెన్ ఎ ప్రాపర్ టైం టు యూ. Right sir. Okay sir, just now I got a confirmation from my PCR department that we have extended 5 minutes to you. Okay sir, go ahead, you have a 5 minutes sir right now. జమీల్ గారు, నేను ఏమంటున్నానంటే రైతుల్ని బాధ పెట్టడం ఏ ప్రభుత్వం చేయకూడదు ఇప్పటికైనా కూడా. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కూడా నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వంలో రైతులు లేకపోతే రాజ్యం లేదండి. ఇక్కడ రైతులు కష్టపడి పండించి ధాన్యం తీసుకొస్తేనే మనం ఇక్కడ కూర్చొని ఈ టీవీ ఛానల్ మాట్లాడుతూ ఉన్నాం, ఇలా బతుకుతా ఉన్నాం. వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, రకరకాల పథకాలు తీసుకొస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఏదైతే పనిముట్లు కానీ రకరకాల పథకాలు కానీ ఏది అవసరం వస్తే అది డెఫినెట్ గా రైతులు చూసుకుంటేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చింది రైతుల ద్వారానే. రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పేడీ లేదు. వాళ్ళు కావాల్సి ఉంటే నిజంగానే తప్పు చేస్తే డిటెన్షన్ లో పెట్టండి, 2 రోజుల తర్వాత వదిలేయండి, ఇట్లా చేయకూడదని చెప్పండి, కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి పంపించాలి తప్పితే వాళ్ళని జైల్లో పెట్టడం ఇది డెఫినెట్ గా జైలు తీసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. జైలుకు పోవద్దు అసలు చెప్పాలంటే. పోలీస్ స్టేషన్ లోనే అక్కడే ఆపాలి, కేసులు ఆపేసేసి సరే కౌన్సిలింగ్ ఇట్లా ఉంది చట్టం ఇట్లా చెప్తుంది, మీరు ఈ విధంగా చేయొద్దు, సరే మీరు ఫ్యాక్టరీ పెట్టొద్దు అంటారు కదా, ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచించి ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి, కంపెనీతో మాట్లాడతాం, ప్రభుత్వాలతో మాట్లాడతాం, చెప్పే ఆలోచనలు విధానాలు పోలీసుల దగ్గర ఉండాలి, అధికారుల దగ్గర ఉండాలి. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా వాళ్ళ మీద అటాక్ చేసి లాఠీ చార్జ్ చేసి లేదా బేడీలేసి జైల్లో పంపించడం అనేది డెఫినెట్ గా దుర్మార్గమైన చర్య. ఇది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయకూడదని చెప్పి నేను ఒకటి మనం చేస్తా ఉన్నాను. రెండవది, ఇంతకుముందు
అమరేందర్ అన్న ఒక మాట చెప్పాడు, నల్ల చట్టాలు అని గురించి మాట్లాడారు. నేనేమంటున్నంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఎక్కడ లేని విధంగా హర్యానా, పంజాబ్ రైతులే మరి ఢిల్లీలో ధర్నాలు చేయటం, రాష్ట్రాల రోకోలు చేయటం, బ్లాక్ చేయటం. ఆ 2 రాష్ట్రాల నుంచే రైతులు ఉన్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు లేరా? పక్కన తమిళనాడు లేరా? కర్ణాటక లేరా? మిగతా రాష్ట్రాల రైతులు లేరా? ఈ రైతుల్ని, పంజాబ్ కానీ హర్యానా రైతుల్ని రెచ్చగొట్టి పంపించింది ఒక పార్టీ. ఆ పార్టీ కావాల్సిండే మీరు రాస్తారోకోలు చేయండి, రేపు ధర్నాలు చేయండి, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బ్లాక్ మెయిల్ చేయాలని బురద జల్లడానికి ప్రయత్నం చేసింది తప్పితే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇదంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ఉండి చేపించిందే ఇదంతా కూడా తప్పితే ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడ కూడా చూడండి, మోడీ గారు మంచి మనసుతోటి రైతులు ధర్నాలు చేస్తుంటే, నల్ల చట్టాలని చెప్పి అంటుంటే మరి రైతులు బాధ పెట్టొద్దు అని చెప్పి వాటిని వెనక్కి కూడా తీసుకున్నారు. అది ఎవరైనా చేస్తారా చెప్పండి? ఏ ప్రభుత్వం చేస్తుందా? ఒక్కసారి చట్టం వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారంటే ఒక్కసారి చూడండి, రైతును బాగుపరచాలి, రైతును ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకెళ్లనే ఆలోచనతోటి రకరకాల పథకాలు తీసుకొచ్చారు. ఈవెన్ ధాన్యం కూడా 1250 రూపాయలు ఉంటే ఇప్పుడు 2300, 2400 రూపాయలు క్వింటాల్ పోతుందంటే ఒక్కసారి అప్పుడు చెప్పిందే మోదీ గారు 10 సంవత్సరాల క్రితమే మేము వస్తే డబ్బులు చేస్తామని చెప్పినాం. ధాన్యం ఒక్కటే కాదు, అన్ని ఆహార పదార్థాలు, ధాన్యాలన్నీ కూడా ఈవెన్ తృణధాన్యాలతో పాటుగా అన్ని కూడా డబుల్ అయినాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అక్కడ ఎరువులు లేవు, చెప్పులు పెట్టుకున్న పరిస్థితి. నేను ఎక్కడ చూసినా కూడా రకరకాల సమస్యలు రైతులకు. కానీ తెలంగాణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రైతులు ముందు తీసుకెళ్లాలని ఆలోచనతోటి రైతు భరోసా, ఇది ప్రధానమంత్రి సమ్మాన్ నిధితో పాటుగా రకరకాలుగా రైతులు చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కంకణ కట్టుకోనది, ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది. రైతుల గురించి అమరేందర్ గారు లాస్ట్ ఏదో చెప్పబోతున్నారు సార్, సమయం అయిపోయింది కాబట్టి ఒకసారి అమరేందర్ గారు జస్ట్ చెప్పండి సార్. సోదర్ కార్తిక్ గారు ఎప్పుడు నేను నోరు జారా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడా, ఇంకోటి ఏంటంటే గతంలో పిడమెడితే రవి వచ్చినప్పుడు కూడా మాట్లాడిన మాటలు చూస్తా. ఎందుకో స్వామియుడే ఉన్నట్టు కార్తిక్ గాని ఈ రోజు కొంచెం ఆయనే జబర్దస్త్ అన్నాడు, ఆయనే సిగ్గుశరం లేదన్నాడు. తర్వాత ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, స్వతహాగా మీరు టీవీ చూడండి. ఎందుకంటే కంప్లీట్ చేశాం. ఒకరు పార్టీ అన్నప్పుడు ఆ పార్టీని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. కాబట్టి ఎక్కడైనా కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇప్పుడు నేను మా దాంట్లో తప్పులు జరగలేదని నేను అంటలేను, ఇతరుల దాంట్లో కూడా తప్పులు, మా దాంట్లో తప్పులు జరిగినాయనే కదా మీకు అధికారం ఇచ్చిర్రు. నేనేమంటున్నా, ఆ లగచర్యలలో బేడీలు వేసినప్పుడే అప్పుడే పోలీసులకు ఆదేశాలు ఇస్తే, అందరికి ఆదేశాలు ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి రాకపోను కదా. నేనేమంటున్నా, ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేసుడు కాదు, ఒక ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పోలీస్ శాఖ నీ దగ్గరనే ఉన్నప్పుడు అందరికీ రైతు అనే వ్యక్తికి మనకు తండ్రితో సమానము, రైతుకు ఎక్కడ ఆపద రానియొద్దు అనేది ఒక చట్టం తీసుకురండి. ఎంతసేపు అట్ల విషయం. అందుకే నేను ఏమంటున్నా సోదరుడు కార్తీక్ గారు కూడా, ఎందుకంటే మనం రేపు ఎందుకంటే నేను స్వయంగా నాకు ఎందుకంటే వేరే సబ్జెక్ట్ లో నేను ఇంత మాట్లాడడం కానీ తెల్లారు లేస్తే నేను బురదలు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు చర్చలో పాల్గొన్నందుకు అమరేందర్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, అలాగే సామిల్ కార్తిక్ గారికి, అబ్దుల్ గఫూర్ గారికి, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, రైతులకు మాత్రం ఎక్కటి పరిస్థితులలో వారికి బేడీలు, రైతులకే కాదు ఎవరికి కూడా బేడీలు వేసే అవసరం లేదు. మన చట్టం కూడా దీనికి ఒప్పుకోదు. పోలీసులు కూడా చాలా నిబద్ధతగా ఒకసారి పాటించుకుంటూ వారికి ఎవరికైతే కౌన్సిలింగ్ ఇవ్వాలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు అనుకుంటూ చెప్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.